కాక్రోచ్ జనతా పార్టీ అనే దానికి సంబంధించి నేను కూడా గత 2-3 రోజులుగా వింటున్నాను. అయితే ఇది దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో దాంట్లో చేరుతున్నారు అనేది కూడా, మరి వేగంగా సభ్యత్వాన్ని కూడా తీసుకుంటున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. మరి దీని మీద ఒక పెద్ద చర్చనే, అంటే ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలలో కూడా ఇది చర్చ స్టార్ట్ అయింది, ప్రజలలో కూడా ఇది చర్చ స్టార్ట్ అయింది. అయితే దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు, దాని యొక్క లక్ష్యాలు, దాని యొక్క నేపథ్యాన్ని కనుక చూస్తే, మరి దీంట్లో వెల్లడించినటువంటి అంశాలు ఇది పెద్ద ఎత్తున కొత్త అంశాలు ఏమి కాదు అనిపిస్తుంది. ఎందుకనంటే ఇది వెల్లడి చేసినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెల్లడి చేసినటువంటి అంశాలే అయితే ఉన్నాయో, ఇవి అన్నీ కూడా మరి గత అనేక రోజులుగా కాంగ్రెస్ పార్టీ లేదా కమ్యూనిస్టు పార్టీలు లేదా కొంతమంది బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలే. చాలా విషయాలన్నీ లేవనెత్తినటువంటి విషయాలే. ఈ విషయాల మీద చర్యలు తీసుకోమని అడిగినటువంటి విషయాలే. ఇలా కొత్తదనం పెద్దగా ఏమీ ఉన్నట్టుగా నాకేమీ కనిపించలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ దేశంలో ఉన్నటువంటి, అంటే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో, అనేక సమయాల్లో మరి ఈ విషయాలను లేవనెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగానే అందులో ఏమీ లేదు. అందులో ఉన్న విషయాలన్నీ గతంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పార్టీ, ఒక్కొక్క నాయకుడు అడిగినటువంటి విషయాలే. ఇందులో పెద్దగా ఆశ్చర్యపడి అద్భుతంగా ఏదో కొత్తగా వీళ్ళేదో కనిపెట్టి ఇప్పుడు ఏదో కొత్తగా మాట్లాడుతున్నట్టుగానైతే నాకేమీ అనిపించలేదు. ఎందుకంటే సెక్యులరు అనే పదము కొత్తదేమి కాదు. కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో మాట్లాడి మరి సెక్యులరిజాన్ని ఎంతవరకు ఫాలో అయింది, సెక్యులర్గా అన్ని మతాలను ఎంతవరకు గౌరవించింది, అన్ని కులాలను వర్గాలకు ఎంతవరకు ప్రాతినిధ్యం ఇచ్చింది, మరి కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ లేకపోతే బీజేపీ హయాంలో కానీ ఎంతవరకు సెక్యులర్ ఉంది అనేది అందరికీ తెలిసిందే. అది పేరుకు రాసుకోవటానికి తప్ప ఆచరణకు వచ్చేటప్పటికి అది బలమైన వర్గాలకు, బలమైనటువంటి మతాలకే అది అనుకూలంగా పనిచేస్తుంది. తీర్పులలో కానీ, పార్టీలలో కానీ, ప్రభుత్వాలలో కానీ పేరుకు మాత్రమే ప్రభుత్వంలో సెక్యులర్ అని రాసుకుంటారు, కానీ అవి పనిచేసేది కొన్ని వర్గాలకే పనిచేస్తాయి అనేది ఉన్న విషయమే. ఇట్లా ఇంకా సోషలిస్టు అని రాసుకున్నది కూడా కొత్తది ఏమి కాదు. వీళ్ళు సోషలిస్ట్ అని రాసుకొని కొత్తగా తీసుకొచ్చేది ఏముంటుంది. సోషలిస్ట్ అనేది రాజ్యాంగంలోనే లేదనంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఆవడి అనే ఒక మహాసభలో స్వాతంత్రం వచ్చిన కొత్తలో కానీ అంతకుముందు కానీ ఈ దేశానికి సోషలిజం తీసుకొస్తాము, సోషలిస్టు వ్యవస్థనే స్థాపిస్తామని కాంగ్రెస్ పార్టీ డాంబికాలు పలికి మొత్తం ఏంటంటే పబ్లిక్ సెక్టార్నే ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. సోషలిజం ఎక్కడ తీసుకొచ్చారు? ఎక్కడ సోషలిజము? సోషలిస్ట్ అని అంటే ఆస్తులన్నీ సమానంగా పంపిణీ చేయాలి, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు భూములు పంపిణీ చేయాలి, లేకపోతే ఉద్యోగాలను పంపిణీ చేయాలి, డబ్బు సంపదనంతా కూడా పంపిణీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఉంది, ఎక్కడ సోషలిజాన్ని అమలు చేసింది? ఎవరి ఆస్తులు ఎవరికి తీసి పంపిణీ చేసింది? కనీసం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. రిజర్వేషన్ల ద్వారా కనీసం బీసీలకు 2 ఉద్యోగాలు దొరుకుతాయనంటే కూడా బీసీలకు ఉద్యోగాలు దక్కకుండా మండల్ కమిషన్ను, మురళీధర్రావు కమిషన్ను, అదేవిధంగా కాకా కాలేల్కర్ కమిషన్ను అనగదొక్కి వచ్చిన పేదవాళ్ళకు 1-2 ఉద్యోగాలు లభిస్తాయనంటే వాటిని కూడా దక్కకుండా చేసినటువంటి పార్టీ. ఇంకా సోషలిజము అనేది ఇంకా ఎక్కడ తీసుకొని వస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఎక్కడ భూ సంస్కరణలు చేసింది? ఎక్కడ సంపద అంతా కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడే ఈ ఆదాని కానీ, అంబానీ కానీ, లేకపోతే అంతకుముందు ఉన్న బిర్లా టాటాలు కానీ అంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ గర్భంలో నుంచి జన్మించినటువంటి వాళ్ళే. వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహకాలు, వాళ్ళు ఇచ్చినటువంటి రాయితీలు, వాళ్ళు ఇచ్చినటువంటి మార్కెటింగ్ వ్యవస్థ, నూతన ఆర్థిక విధానము, ఇవన్నిటి ద్వారానే ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ సెక్టర్ అంతా కూడా ఆవిర్భవించి వందల వేల లక్షల కోట్లకు వెళ్ళిపోయారు. బీజేపీ వచ్చినాక కూడా అదే కంటిన్యూగా కొనసాగుతుంది, అదే పాలసీ. పివి నరసింహారావు పీరియడ్లో కొనసాగించినటువంటి నూతన ఆర్థిక విధానం, ఎకనామిక్ పాలసీ ఏదైతే ఉందో మోడీ గారు కానీ, వాజ్పేయి గారు కానీ అదే కంటిన్యూ చేస్తూ కొనసాగిస్తున్నారు. అదే ప్రైవేట్ రంగ పరిశ్రమలను ఏంటంటే ప్రోత్సహిస్తున్నారు. ఒక్కొక్కసారి సమయం వచ్చినప్పుడల్లా పబ్లిక్ సెక్టార్ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది పబ్లిక్ సెక్టార్ను ప్రైవేట్ పరం,
అదేవిధంగా ఇప్పుడు బీజేపీ కూడా అదే కంటిన్యూ కొనసాగిస్తుంది. కాబట్టి ఇంకా సోషలిజము అనే దానికి ఎక్కడ అర్థం ఉంది? ఇంట్లో ఏం సోషలిజం తీసుకొస్తారు? వీళ్ళు కొత్తగా తీసుకొచ్చే సోషలిజం అంతా ఎక్కడ ఉంది? దీంట్లో ఎక్కడ సాధ్యమవుతుంది? డెమోక్రసీ ఎక్కడ ఉంది? దేశంలో డెమోక్రటిక్ పరిపాలన రాస్తున్నారు. డెమోక్రటిక్ అని అంటే కేవలం 10-15 కులాలు వర్గాలే కదా ఈ దేశంలో ప్రధానమంత్రులు అయ్యేది, ముఖ్యమంత్రులు అయ్యేది. మహా అయితే కేంద్రంలో ఉన్న 2-3 పెద్ద కులాలు, రాష్ట్రాలలో ఉన్న శూద్రాగ్ర కులాలే కదా పరిపాలించేది. డెమోక్రసీ అంతా ఈ కులాల చేతుల్లోనే కదా ఉన్నది. ముఖ్యమంత్రులంతా శూద్రాగ్ర కులాలే ఉంటారు రాష్ట్రాల్లో. కేంద్రంలో ప్రధానమంత్రులంతా కూడా బ్రాహ్మణ లేకపోతే తదితర అగ్రకులాల చేతుల్లోనే ఉంటారు. కల్పించింది. మరి కులం వద్దు అని అంటే ఇప్పుడు అన్ని తీసేస్తారా? కులం ఆధారంగా ఇస్తున్నారు కాబట్టి వ్యతిరేకించమని అర్థమా? బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు వస్తున్నాయి అంటే కులము ఆధారంగా ఉద్యోగాలు ఇస్తే వ్యతిరేకిస్తారా? అంటే కులము ఆధారంగా వచ్చేదాన్ని కులాన్ని గురించి మాట్లాడాలి, కానీ ఒక్క కులం వాళ్ళు దోచుకోవటాన్ని వ్యతిరేకించాలి. ఒకటే 2-3 కులాలే ఈ భారతదేశాన్ని గుప్పిట్లో పెట్టుకునేదాన్ని వ్యతిరేకించాలి. మీ 3-4 కులాలకే సంపద అంతా పంపిణీ అవుతుంది, ఉద్యోగస్తులంతా పంపిణీ మీ కులాలలోనే ఉన్నారు, ఈ కులాలలోనే ప్రధానమంత్రులు అవుతున్నారు, ఈ కులాల నిండే ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఆ విధంగా కాకుండా ఇది రొటేషన్ సిస్టమ్ ద్వారా మిగతా కులాలకు కూడా ఈ పంపిణీ జరగాలి, వాళ్ళను కూడా చేరదీయాలి, వాళ్ళను కూడా గౌరవించాలి, వాళ్ళకు కూడా ఏదో సమయంలో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మంత్రి పదవులు, ఎమ్మెల్యే టికెట్లు వచ్చేటట్టుగా అవకాశం ఇది ఇస్తాము అని చెప్పుకోవాలి. ఆ విధంగా చెప్పకుండా మేము కులాన్ని గురించే మాట్లాడద్దు, కులాన్ని వ్యతిరేకిస్తాము అని అంటే ఈ దేశంలో ఉన్నదే కులం. వర్గం రూపంలో వర్గము అన్నా కులము అన్నా ఒకటే. నువ్వు కాబట్టి ఇది కులాల రూపంలో ఉన్నారు వీళ్ళంతా, లక్షలాదిగా కోట్లాదిగా ఉన్నారు. అట్లాంటప్పుడు కులాల వారిగా సముచిత స్థానాన్ని ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలి. ఆ విధంగా కాకుండా సేమ్ ఇది అంత గతంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానమే ఇందులో కనిపిస్తుంది. కాక్రోజ్ జనతా పార్టీలో కొత్తదనం ఏముంది? అందులో మొత్తం నిరుద్యోగ సమస్య అన్ని దేశాలలో ఉన్నదే కదా నిరుద్యోగ సమస్య. ఇప్పుడు గ్లోబలైజేషన్ పుణ్యమా అని కనీసం కొన్ని రాష్ట్రాలలో కనీసము ప్రైవేట్ రంగంలోనైనా జీవిస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో చాలా మంది లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రము అనేది ఇవాళ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నిటిని కూడా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళను పోషిస్తుంది. ప్రైవేట్ రంగంలో లేబరు మొత్తం ఏంటంటే రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. చుట్టుపక్కల ఉన్న ఒరిస్సా, అదేవిధంగా బీహారు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, బెంగాల్, యూపీ, ఇంతవరకు కూడా మధ్యప్రదేశ్, ఈ రాష్ట్రాలన్నిటికీ మొత్తం ఏంటంటే తెలంగాణ రాష్ట్రము అనేది లేబర్ను రిక్రూట్ చేసుకునే సెంటర్గా మారిపోయింది. చాలా మందికి ఉపాధి కూడా కల్పిస్తుంది. కాబట్టి ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద సమస్యనే మొదటి నుంచి కూడా. ఇంకా దాన్ని పెంచాలి అని అంటే ఏమేం చేయాలి, ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశాలను ఎట్లా సృష్టించాలి అనే దాని మీద మాట్లాడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇదేదో కొత్తగా అన్ఎంప్లాయ్మెంట్ ఏదో కొత్తగా వచ్చినట్టు, అసలు కొన్ని ప్రాంతాలలో లేబరే దొరకలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని చోట్ల బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో నిరుద్యోగిత చాలా ఎక్కువగా ఉంది. ఈ మిగతా కొన్ని రాష్ట్రాల్లో కొంత రిలేటెడ్గా కొంచెము తక్కువగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఇవన్నిటికి కూడా కాంగ్రెస్ పార్టీ ముద్దాయిగా ఉండాలి. ఎక్కువ కాలం పరిపాలించి దేశాన్ని దివాలా తీయించి అసమానతలను పెంచి కొన్ని కులాలకే పెత్తనం ఇచ్చి కొన్ని కులాలనే ప్రోత్సహించి అవినీతిని పోషించి డబ్బంతా కూడా కొన్ని కులాల చేతుల్లోకి, కొంతమంది పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలి, నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా నియంత్రణ చేయలేకపోయాయి గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడు కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వం కూడా దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితుల్లో లేదు. చేతులు ఎత్తేశారు. డబ్బు ఉన్నటువంటి వాళ్ళే పెత్తనం చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కార్పొరేట్ సెక్టార్ నుంచే ఎన్నికవుతున్నారు. ఎవరైతే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెడతారో వాళ్ళే ఎన్నికవుతున్నారు. అన్ని పార్టీలు ఇస్తున్నాయి. అన్ని పార్టీలు అవకాశాలు ఇస్తూ కొత్తగా వచ్చినటువంటి కేజ్రీవాల్ పార్టీ వచ్చినప్పుడు కూడా అందరూ పెద్ద ఎత్తున ఆశ పెట్టుకున్నారు. కేజ్రీవాల్ పార్టీ వస్తే ఇదేదో సాధారణ ప్రజల పార్టీ అని అంటే ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలను ప్రధానమంత్రులను చేస్తుంది, ముఖ్యమంత్రులను చేస్తుంది, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు. ఇంకా పెద్ద మొత్తంలో కులాలను, ఇటువరకు ప్రాతినిధ్యం లభించని కులాలకు చేయూతనిస్తుంది, అవినీతి లేకుండా ఉంటుంది, బంధుప్రీతి లేకుండా ఉంటుంది అని అనుకున్నారు. చివరికి వస్తే ఏమైంది? అది ఆ పార్టీనే అవినీతిలో కూరుకొని పోయింది. ఆ పార్టీ పెద్ద కులస్తులకు పెద్ద మొత్తంలో టికెట్లను ఇచ్చింది. ఎస్సీ రిజర్వ్డ్, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు తప్ప మిగతా స్థానాలలో అంతా కూడా ఏంటంటే పెద్ద మొత్తంలో
డబ్బున్నటువంటి వాళ్లకు మళ్ళా అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళకే టికెట్లు ఇవ్వటం జరిగింది. కొత్తగా వచ్చినప్పుడు ఉండే కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కొత్తగా వచ్చినప్పుడు ఈ భారతదేశంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తాము అని చెప్పింది. వచ్చిన తర్వాత మొత్తం కొన్ని వర్గాలకే మొత్తం ఏంటంటే రాజ్యాధికారాన్ని మొత్తం కట్టబెట్టడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ గారు, దేశంలో ఉన్న సోషలిస్టు పార్టీ నాయకులు రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ, కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని మొత్తం ప్రజల వ్యతిరేక పార్టీగా చిత్రీకరించి ఎంతో కాలం ఎన్నో సంవత్సరాలు పోరాటం చేయడం జరిగింది. చెప్పటం వేరు, రాసుకోవటం వేరు, కాగితాల మీద రాసుకోవటం వేరు, మళ్ళీ ఆచరణకు వచ్చేటప్పటికి వేరే రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ కూడా రేపు చెప్పేదంతా కూడా ఇదే కదా, అన్ని పాత చింతకాయ పచ్చడి, ఇంట్లో కొత్త విధానాలు ఏమున్నాయి? కాంగ్రెస్ పార్టీ చెప్పి 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 ఆఖరికి ఏంటిది అంటే దాన్ని అమలు చేయకుండా దివాలా తీసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇందులో కొత్తదనం ఏముంది? ఇందులో ఈ కొత్తదనమే లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇందులోనైతే నాకు అనిపించేది ఏంటిది అని అంటే ఒకవేళ కాక్రోచ్ జనతా పార్టీ కనుక పాపులర్ అయిపోయి యువత అంతా కూడా చేరిపోతే, పెద్ద మొత్తంలో ప్రజలంతా కూడా చేరిపోతే నష్టపోయేది ఎవరు? మొత్తం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ నష్టపోతుంది. కమ్యూనిస్టు పార్టీలు అయితే ఆల్రెడీ ఉనికి కోల్పోయినాయి. మొత్తం ఏంటంటే ఓటు బ్యాంక్ అంతా కూడా తగ్గిపోయింది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేవన్నీ ఎవరు మాట్లాడారు ఇప్పటిదాకా? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ లేవనెత్తిన అంశాలన్నీ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఇండియా కూటమి ఉన్న పార్టీలే మాట్లాడటం జరిగింది. ఒకవేళ కాక్రోచ్ జనతా పార్టీ కనుక ఆవిర్భవించి దేశంలో ఎన్నికలలో పోటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే మాట్లాడి కాక్రోచ్ జనతా పార్టీ కూడా అదే ఒకే అంశం మీద ఎన్నికలలో పోటీ చేస్తే కాంగ్రెస్ కేసే వాళ్ళంతా కూడా కాక్రోచ్ జనతా పార్టీకి ఓటు బ్యాంకు షిఫ్ట్ అవుతుంది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల ఓటు బ్యాంక్ అంతా కూడా కాక్రోచ్ జనతా పార్టీకి షిఫ్ట్ అవుతుంది. ఫలితంగా ఎవరు నష్టపోతారు? కాంగ్రెస్ పార్టీ ఉనికి ఇప్పుడే చావు బతుకుల మధ్యలో ఉంది. కొన ఊపిరితోటి కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. ఇప్పుడు ఇదే కాక్రోచ్ జనతా పార్టీ కనుక వచ్చి సేమ్ ఏజెండా అంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గత 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి లేవనెత్తిన అంశాలన్నీ కూడా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ మాట్లాడుతుంది. ఒకవేళ వాళ్ళు ప్రజల్లో మన్నన పొంది ప్రజలను విశ్వాసం పొందితే ఇంకా కాంగ్రెస్ కు ఓటేయకుండా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి ఓట్లేస్తారు. ఓట్లేస్తే బీజేపీకి ఆల్టర్నేటివ్ గా కాక్రోచ్ జనతా పార్టీ అవుతుంది. అప్పుడు ఈ చివరి అంచులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కొన ఊపిరితో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంకా జీవన మరణ సమస్యగా ఇదొక పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏజెండా ఒకటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏజెండా, కాక్రోచ్ జనతా పార్టీ ఏజెండా, లేకపోతే